హే గాయ్స్, నేను మీ శ్రీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గాయ్స్, అన్ఎక్స్పెక్టెడ్ జర్నీస్ ఆర్ ద బెస్ట్ అంటాం కదా. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ వీడియోనే అనమాట. ఎందుకంటే మా గ్యాంగ్ లో ఉన్న ఫ్రెండ్స్ అందరిలాగా మేము మేము అక్కడికి రాము, మాకు ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అని ఎవరు అనరు. చలో సాటర్డే సండే లీవ్ వచ్చింది, సో 2 days వెళ్దామా ఎక్కడికైనా, భద్రాచలం వెళ్దామా అని అడిగా. ఓకే అన్నారు. ఓకే, సో రేపు భద్రాచలం వెళ్తున్నాం అనగా ముందు రోజు నైట్ టికెట్స్ చూసాం. టికెట్స్ లేవు, వెయిటింగ్ లిస్ట్ పడ్డాయి. వస్తే వచ్చే, లేకపోతే లైట్ అనుకున్నాం, లేకపోతే జనరల్ అయినా ఎక్కేసే వాళ్ళం. బట్ దేవుడి దయ వల్ల కన్ఫర్మ్ అయిపోయి సో మేము సికింద్రాబాద్ కి వచ్చేసాం అనమాట. భద్రాచలం ట్రిప్ 2 days. ఓకేనా, సాటర్డే సండే పెట్టుకున్నాం. అండ్ సికింద్రాబాద్ నుంచి భద్రాచలం రోడ్ కి ఎవ్రీడే నైట్ 11:45 కి మనుగూర్ ఎక్స్ప్రెస్ ఉంటుంది. నార్మల్ స్లీపర్ టికెట్ 230 రూపీస్, వెళ్ళడానికి 230, రావడానికి 230. గైస్ ఒకసారి వీళ్ళ ఫొటోస్ చూసారు ఎలా దిగుతున్నారు. నేను దింపాను అన్నాను, బ్యాగ్ మీద ఫోన్ పెట్టుకుని వాళ్ళిద్దరే దిగుతున్నారు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ గా ఏంటంటే మనుగూర్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో అది సికింద్రాబాద్ లో ప్లాట్ఫామ్ 10 కే వస్తుంది. గైస్, మీరు వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్ నమ్ముకున్నారంటే ఇంకో పక్కన నన్ను తిడుతుంది చూడాలా ఉంటుంది. అదేమో ప్లాట్ఫామ్ 3 అని చూపిస్తుంది యాప్ లో, కానీ నాకు తెలుసు అది 10 అని. కానీ ఏమో అక్కడ ట్రైన్ ఉండడం వల్ల 3 పెట్టాడేమో అని చెప్పి నేను 3 వరకు ఆగి లాస్ట్ 5 minutes లో ఊరికేమన్నమాట 10th ప్లాట్ఫామ్ కి. చూసారు 12 మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు మొత్తం 42 మంది వచ్చారంట. గోల గైస్, ఎలా ఉంటామో ఏంటో. ఎలా ఒకలాగా ఇంకా పొద్దున్న 4 hours కదా అని చెప్పి పడుకుంటామన్నమాట. జస్ట్ అయ్యి ఆ 4 hours అయిపోయింది, వచ్చేసాం, దిగాము. చూడండి భద్రాచలం ఇది. అండ్ ముందు రోజు ఫుల్ వర్షం. 5:45 కి వచ్చిందనమాట ట్రైన్ మార్నింగ్. యాక్చువల్ గా 11:45 అక్కడ స్టార్ట్ అయిపోతే 4:15 కల్లా దిగిపోవాలి మనం. బట్ రావడమే 12:45 వచ్చింది కాబట్టి మనం 5:45 కి దిగాం. 1 గంట లేట్ అయిపోయింది. అది ఆ ట్రైన్ ఎప్పుడంతే. చూడండి ప్లాట్ఫామ్ 10 అయితే ప్లాట్ఫామ్ 3 అంటది. 11:45 రావాల్సింది 12:45 వస్తుంది. దాన్ని నమ్ముకోకండి, మీరు మాత్రం ఒక 2 hours ముందే అక్కడికి వెళ్తే బెటర్. అండ్ ముందు రోజు వర్షం పడడం వల్ల ఎంత బాగున్నాయి తెలుసా అసలు రోడ్లు, ఆ వెదర్ మొత్తం గ్రీనరీ. గాయస్, పొద్దున నేచర్ ని పీలుస్తుంటే ఎంత బాగుంది తెలుసా. అండ్ ఆల్సో భద్రాచలం ఆంధ్ర కింద వస్తుంది అనుకున్నా, బట్ ఖమ్మం కిందకి వస్తుందంట. అండ్ మొత్తం తెలంగాణ బార్డర్ రోడ్సే చూపిస్తున్నాయి అక్కడ కూడా. మేము వెళ్తుంటే దగ్గర లారీస్ లో పేపర్ తయారు చేస్తారు కదా, ఒక వుడ్ చెక్కతో. ఎన్ని లారీలు అంటే ఇది ఏకంగా ఒక ఇండస్ట్రీయే ఉంది అక్కడ పేపర్స్ తయారు చేయడానికి. ఆ లారీల మీద లారీలు వెళ్తున్నాయి. ఇక చెప్పడం మర్చిపోయా, ఇది ఎంతైనా రాముల వారి ఊరు కదా, దారికి అమ్మ బాబాయ్ కోతులు ఎన్ని ఉన్నాయంటే చూడండి. ఫుల్ వర్షాలంట. ఇంకా ఈ రోజే కొంచెం ఎండ ఉందమ్మా. ఈ రోజు పాపికొండలు వెళ్ళిపోండి, సండే టెంపుల్ చూసుకోండి అన్నారు అంకుల్. సో సరే తీసుకెళ్ళండి అన్నాం. ఇక దారిలో గోదావరి కనిపించింది, ఎండిపోయింది అసలు, మొత్తం వాటర్ లేవు. ఇంకా సరే అంకుల్ అంటే అక్కడికి టికెట్స్ కి తీసుకెళ్ళడం అనమాట. మన పేర్లు రాసి అడ్వాన్స్ కట్టేసి రావాలి ఫస్ట్ మనం వెళ్ళి. ఇది తెలంగాణ టూరిజం బోటింగ్ వాళ్ళదనమాట, తెలంగాణ కిందకి వస్తుంది ఇదంతా. సో వీళ్ళే లైసెన్స్ కూడా ఉంది మనకి. అండ్ 1280 per head అనమాట. ఆధార్ కార్డ్స్ తీసుకెళ్లి మా 3 పేర్లు రాసి హోటల్ కి తీసుకెళ్లి దించేశారు మమ్మల్ని ఆటో అంకుల్. షాప్ ఉంది, ఆ షాప్ అంటే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. షాంపూలు మర్చిపోయాం, ఇందాక బ్రష్ మర్చిపోయాం, సోపే. ఆల్రెడీ నిన్న నైట్ ఫుల్ వర్షం పడింది అనమాట ఇక్కడ. అందుకని చెప్పి వాళ్ళు అన్నారు ఆల్రెడీ 4 days నుంచి బోట్స్ క్లోజ్ అంట. మాకు అదృష్టం అక్కడక్కడ ఇంత రాసి పెట్టి ఉంటుంది కదా, దాని లక్క వల్ల మళ్ళీ ఈరోజు ఓపెన్ అయ్యాయంట బోట్స్. ఈరోజు డేట్ అంతే, June 29 సాటర్డే. ఈరోజు బోట్స్ ఓపెన్ అయ్యాయి కాదు. అయితే మళ్ళీ రేపు క్లోజ్ అయిపోవచ్చు. రేపు వెదర్ ఎలా ఉంటుందో చెప్పలేము. కాబట్టి అందరు ఏమంటున్నారు, మేడం మీరు ఎలాగో ఉండేది 2 రోజులే కదా, ఒకరోజు పాపికొండలు, ఒకరోజు గుడి అండ్ పర్ణశాల, ఈ 2 కవర్ చేసుకోండి అంటే మేము అన్నాం రేపు వెళ్తాం బోటింగ్కి, ఈరోజు వెళ్తాం గుడికి ఫస్ట్ అంటే వద్దండి అలాగా ఈరోజే వెళ్ళండి పాపికొండలు అన్నారు. ఎందుకంటే ఒకవేళ వర్షం పడితే రేపు మళ్ళీ క్లోజ్ అయిపోవచ్చు. ఇది దేవస్థానం శ్రీకృష్ణుడిది అనమాట. ఇది సత్రం, దేవస్థానం సత్రం. ఇందులోనే రండి, ఇందులోనే రూమ్స్ ఉన్నాయి. చూపి అంటే హాయ్ చెప్పండి, అంటే హాయ్ చెప్పండి. మా ఇల్లు చూపిస్తాను. అది ఆంటీ గుడ్ మార్నింగ్. ఇది ఏంటిది ఆంటీ సత్రం? శ్రీకృష్ణ దేవాలయ సత్రం. అమ్మ వాళ్ళ అమ్మ మమ్మీ అమ్మ శ్రీకృష్ణ దేవాలయ సత్రం. ఏం పర్లే, మంచి చూసుకుంటా నేను. ఆంటీ మంచి చూసుకుంటారు. అమ్మమ్మ దొరికారు మాకు.
ఆంటీ మా మమ్మీతో వీడియో కాల్ అనుకుంటున్నారు vlog. ఇల్లు అనమాట. ఇది మెయిన్ డోర్. మేము చాలా ఇష్టపడి కట్టించుకున్న ఇల్లు. అద్దం ఒకటైతే బాగుంది. అది స్నానంకి వెళ్ళింది. మేము రిమైనింగ్ వాళ్ళం బ్రష్ చేసేస్తాం అనమాట. సత్రంలో ఇల్లు చాలా చాలా బాగున్నాయి. అండర్ దేవస్థానం వాళ్ళ కంట్రోల్ కాబట్టి రీజనబుల్ ప్రైస్ అనే చెప్పాలి. సో ప్రస్తుతానికి అయితే బ్రషెస్ బయట చేసేసుకోమన్నారు. వెళ్తున్నాం అక్కడ మన ఊరులాగా చూడండి. అది శ్రీకృష్ణుడి దేవాలయం. ఇది దేవస్థానం వల్ల సత్రం అనమాట. ఈ పక్కన వెళ్ళి మనం ఇందాక లెఫ్ట్ తీసుకుంటే అక్కడే ఏముంది అక్కడ మర్చిపోయాను. ఎస్, అక్కడ షాప్ ఉంది. నచ్చిన కొనేసుకొని రైట్లోనే టెంపుల్ ఉంది, కానీ నేను మీకు చూపిలే. వెళ్ళిపోవే. పాపికొండల నుంచి 6:30 వరకు రిటర్న్ వచ్చేసి ఈవినింగ్ టెంపుల్ని చూసుకొని మళ్ళీ సేమ్ 10:30కి ఇక్కడి నుంచి ఇదే మున్గూరు ఎక్స్ప్రెస్కి రిటర్న్ వెళ్ళిపోవచ్చు మనం. 1 డేలోనే కవర్ చేసి. బట్ టైర్డ్ అయిపోతాం. ఎందుకంటే బోటింగ్ 30 కిలోమీటర్స్, వెళ్ళడం 30 కిలోమీటర్స్, రావడం 30 కిలోమీటర్స్. సో మళ్ళీ అక్క కొద్ది రోజు బోటింగ్ ఓపెన్ ఉంది. థ్యాంక్ గాడ్. రేపు మళ్ళీ క్లోజ్ ఉంటుంది ఓపెన్ ఉంటుందో కూడా చెప్పలేము. అందుకే ఈరోజు ఫిక్స్ అయిపోయాము ఎలాగో రేపు టెంపుల్కి వెళ్ళొచ్చులే అని. సో బోటింగ్కి 8 వరకు అతను కాల్ చేస్తాడు. ఆల్రెడీ 7 అయింది. గంటలో ముగ్గురం రెడీ అయిపోవాలి. పర్ హెడ్ 1280. ఓకే, సో ఓవరాల్గా 3K ప్లాన్ వేసుకున్నా. మీ టీంతో వచ్చేయచ్చు. జస్ట్ 2 డేస్ ప్లాన్. వర్షం పడడం వల్ల మాత్రం వెదర్ చాలా చాలా బాగుంది. తెలంగాణ బోట్ టూరిజం అనమాట. ఇందాక వాళ్ళు వెళ్తే బోటింగ్ ఈరోజే కంప్లీట్ చేసేయమన్నారు. అందుకని చెప్పి ఈరోజు సరే బోటింగ్కి ఓకే, ఈరోజు రేపు టెంపుల్ చూసుకుందాం అన్న. ఎందుకంటే మేము జస్ట్ ప్లాన్ చేసింది 2 డేస్, అది కూడా వీకెండ్, సాటర్డే సండే అనమాట. సో సాటర్డే ఈరోజు బోటింగ్ అయిపోతుంది. వెళ్ళి రాపించుకున్నాం. పర్ హెడ్ ఎంత పడిందే? 1280 రూపీస్, 1280 రూపాయలు. అది గవర్నమెంట్ రేటు. 50 తగ్గించండి అంటే కూడా మీరు రావక్కర్లే బోటింగ్ అని అంటాడు. ఎందుకంటే గవర్నమెంట్ రేటు ఫిక్స్ 1280 రూపీస్ అనమాట పర్ పర్సన్. సో బోటింగ్కి 1280 తీసేసిన, ట్రైన్ జర్నీకి ఇటు నుంచి 230 రూపీస్, అటు నుంచి 230 రూపీస్ తీసేసిన, టెంపుల్ ముందే సత్రంలోనే ఇల్లు తీసుకున్నాం కాబట్టి ఈ ఇంటికి పర్ డేకి 1000 అడిగారు నాన్ ఏసీ. సో ఎలా క్యాలిక్యులేట్ చేసుకున్నా, ముగ్గురం ఉన్నాం కాబట్టి డివైడ్ చేసుకున్న 3K పర్ హెడ్ ఈజీగా భద్రాచలం ట్రిప్ అయిపోద్ది అనమాట. మీరు టీంతో గ్రూప్తో వెళ్తే. సింగిల్గా అంటే అన్నీ మీరే కట్టుకోవాలి. అప్పుడు డివైడ్ ఏం లేకుండా. ఓకే, నేను బ్రష్ కొనుక్కున్నా. నేను బ్రష్ మర్చిపోయి వచ్చి బ్రష్ కొనుక్కున్నా. గుడ్ గ్యాన్. షాప్ దగ్గర ఉంది, ఇంకా ఏది మర్చిపోతే దానికి పరిగెడుతుంటాం అనమాట. మ్యాండేటరీ ఆధార్ కార్డు. ఎక్కడికి వెళ్ళినా ఆధార్ కార్డు మ్యాండేటరీ. క్యాష్ తేలేదు, ఫోన్పేలోనే తెచ్చుకొని మళ్ళీ తప్పు చేసా. సో ATMకి వచ్చామన్నమాట. వెల్ సెటిల్ ఏం కాకుండా యావరేజ్. ఇద్దరు పిల్లలకి చదివించుకోవడానికి కింద మీద అవసరాలు పడుకుంటా. ఓన్లీ ఆటోతోనే వాళ్ళ ఫీజులు కూడా ఇంకా ఫీజులకే అవుతున్నాయి అమ్మ. 1,30,000 దాకా అవుతున్నాయి ఇద్దరు పిల్లలకి ఫీజులు. వాళ్ళ బుక్స్ మెటీరియల్కే ఒక్కొక్కళ్ళకి 11,000 అమ్మ. మొన్ననే తీసుకుండే 22,000 బుక్స్ మెటీరియల్. మరీ టూ మచ్, ఘోరంగా పెంచి పడేస్తాను బుక్స్ మెటీరియల్. అదే కదా, చదివిన దానికన్నా వాళ్ళు బుక్కులు మోసే బరువు ఎక్కువ ఉంది అంకుల్. సార్ మా పెద్ద అబ్బాయి అయితే బక్కగా ఉంటాడు, స్కెల్టన్ లెక్కే ఉంటాడు. వాడు ఆ బుక్కులు మోయలేక అంటే వీళ్ళు ఆటలనే. సో అలా అంకుల్ లైఫ్ స్టోరీ షేర్ చేసుకున్నారనమాట. అండ్ మీరైతే క్యాష్ తెచ్చుకోండి అబ్బా, ఎందుకంటే అందరు హైదరాబాద్ నుంచి వస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ATMలో గీకేస్తున్నారు. అది ఎక్కడికి వెళ్ళినా డబ్బులు లేవు. 3-4 ATMలు తిరిగాం. సో ఫ్రెష్ అయిపోయాం, టిఫిన్కి వచ్చేసాం అనమాట. ఇక్కడ గుడి పక్కనే హోటల్స్ ఉన్నాయి, మీరు ఏం భయపడక్కర్లే. అండ్ దోశ చాలా బాగుంది, 30 రూపీస్. మేడం ఫాస్టింగ్ అనమాట, సాటర్డేలు. మనకు అంత లేదు, మనం తినేసి మనకి అసైన్ చేసిన ఆటో అంకుల్ కాల్ చేశారనమాట. సో మనము మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బోటింగ్ ఏదైతే ప్లేస్ ఉందో పోచవరం, అక్కడికి వెళ్ళడానికి మళ్ళీ మనకి దగ్గర 1.5 hour పడుతుంది. సో అదే అసైన్ చేసిన ఆటోలో వెళ్ళాలి, అదే అసైన్ చేసిన ఆటోలో రిటర్న్ వస్తాం అనమాట. కలుసుకున్న కులం స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం, అందమైన జీవితం పంచుకున్న దోస్తులం, బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం, చిన్ననాటి నుండి జ్ఞాపకాలతోని కట్టుకున్న వంతెనేమైంది ఇంతలోనే
మధ్య దాచుకున్న మాటలంటూ లేనే లేవు ఇంతవరకు. ఇప్పుడెందుకో దాచిపెట్టే ఈ బాధే లోతునా. వినేసారా పాట బాగుంది కదా, అయిపోయింది పాట. అండ్ వచ్చేసాం అనమాట, ఇంకొంచెం దగ్గరలో ఉన్నాం. చూడండి, అవును నాకు డౌట్, వీళ్ళందరూ చూసారా గుడిసెలు, తాటి ఆకులు ఉంటాయి కదా అవి, తాటి చెట్టువి, ఆ ఎండిపోయిన ఆకులతో గుడిసెలు కట్టారు. ఇక్కడ అసలే చాలా డేంజర్ ప్లేస్ అంటే ఇది. లైక్ వర్షాలు పడినా, ఫుల్ తుఫాను గాలిలు వచ్చినా అవన్నీ గుడిసెలు ఎగిరిపోతాయి ఎలాగా. మళ్ళీ వీళ్ళందరూ ఆవులు పెంచుకుంటున్నారు అక్కడ. ఎన్ని ఆవులో ఎన్ని మేకలో ఏమో. వెదర్ మాత్రం బాగుంది, ఏదో కొడైకెనాల్ వచ్చేసినట్టు ఫీల్ అయిపోతున్నాం మేమే, అక్కడికి ఎలాగో వెళ్ళాం కాబట్టి. చూద్దాం. ఆవులు ఎంత బాగున్నాయి అంటే చూసిన ప్రతిసారి అనిపిస్తుంది ఒక చిన్న దూడని తెచ్చేసుకుందాం ఇంటికని. చాలా మంచిగా ఉంటాయి తెలుసా, మనుషుల కన్నా జంతువులు చాలా బెటర్. సో ఫైనల్ గా వచ్చేసాం అనమాట. అండ్ ఇప్పుడు మనం వెళ్ళిపోవాలి. ఇగో ఇవందరూ ఆటోలు, ఆ ఆటోలో ఉన్న వాళ్ళందరూ మన షిప్పే, సారీ మన బోటే. ఏం గంట జర్నీ, నిద్ర వచ్చేస్తుంది ఇక్కడ. అసలు ఆ వర్షానికి గాలి లేదు ఏం లేదు గైస్, ఫుల్ లుక్ పెట్టేస్తుంది. అండ్ చూసారా ఇక్కడ మనకి బ్రేక్ఫాస్ట్ ఫ్రీ అన్నమాట. ఉప్మా, ఇడ్లీ, వడ ఇస్తారు. మీరు ప్రశాంతంగా తినేసి బోట్ లో అక్కడికి వెళ్ళిపోదాం. అగోండి అవన్నీ బోట్లు ఉన్నాయి, మనది సాయి బాలాజీ బోట్ అన్నమాట. ఎక్కేస్తున్నా. సో 82 మెంబర్స్ అంట ఈ బోట్ కెపాసిటీ. సో 82 మెంబర్స్ వచ్చేస్తున్నారు అందరం. సో బోట్ ఎక్కే ముందు మనము వచ్చేటప్పుడు టికెట్స్ రాపించుకున్నాం, గుర్తుందా? వాళ్ళొక మనకి టికెట్ పిన్ చేసి ఇచ్చారు. సో అది వీళ్ళకి చూపించాలన్నమాట. చూపించి మన ఆధార్ కార్డు డీటెయిల్స్ ఇచ్చేస్తే లైసెన్స్ లాగా, అంతే. సో ఎక్కేస్తున్నాం. 82 మెంబర్స్ వచ్చాక స్టార్ట్ అయిపోద్ది. నచ్చిన ప్లేస్ లో కూర్చోవచ్చు, అదేం లేదు. అండ్ మనకు బోర్ కొట్టకుండా ఒక యాంకర్ కూడా ఉంటారు ప్రతి బోట్ కి. సో లెట్స్ ఎంజాయ్ ద ట్రిప్. ఐస్ క్రీమ్ అంకుల్ వచ్చేసాడు ఫస్టే. అక్కడ టిఫిన్ చేసాం కానీ చల్లగా తిందామంటే వాటర్ బాటిల్స్ కూడా తెచ్చుకోలే. ఒక కుల్ఫీ తిన్నాం. ఉపవాసం. ప్రతి సీట్ లో లైఫ్ జాకెట్స్ ఉన్నాయి. లైఫ్ జాకెట్స్ తప్పనిసరిగా ధరించాలి. బిజీగా ఉన్నారా? షోల్డర్ నుంచి హెడ్ దించాలి ఇలాగా. ఫ్రంట్ ఇలా ఉంటుంది లైఫ్ జాకెట్స్. ఫ్రంట్ సరిపోయింది. ఓకేనా సార్? ఓకేనా గబ్బర్ సింగ్ గారు? వెరీ గుడ్, నాటీ బాయ్. సార్ ఇంటికి వెళ్ళగానే మళ్ళీ రొటీన్ లో పెట్టి సార్ సేమ్ ఆఫీస్ అంటూ బిజినెస్ అంటూ సెల్ ఫోన్ పెట్టుకుని బిజీగా తిరుగుతూ ఉంటారండి. ఇక మేడమ్స్ అయితే చెప్పనవసరం లేదండి. వంట చేసుకుంటూ, టీవీ సీరియల్ చేసుకుంటూ, కార్తీక దీపం అనుకుంటూ ఇదే కాలక్షేపం. ఓకేనా? వెరీ గుడ్. అలా కాకుండా డిఫరెంట్ స్టైల్లో హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఈ యొక్క విహారతను ముందు కొనసాగిద్దాం. సో నేచర్ లో ఎంటర్ అవుతున్నాం కాబట్టి తప్పనిసరిగా ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోవాలి ప్లీజ్. అలాగే టూర్స్ అండ్ డెమో కూడా మీకు ముందుగానే ఎక్స్ప్లెయిన్. రైట్ లో వాష్రూమ్స్ ఉంటాయండి, లెఫ్ట్ లో వాష్రూమ్స్, డివైడ్ గా వాష్రూమ్స్ ఉంటాయి. నో ప్రాబ్లం, ఇబ్బంది ఏం లేదు. మనకి డ్రింకింగ్ వాటర్ మనకి ట్యాప్ సిస్టమ్, బోట్కి బ్యాక్ సైడ్ గా ట్యాప్ సిస్టమ్ అరేంజ్ చేస్తారండి. ఈ వాటర్ కాదు సార్, క్యాన్స్ వస్తాయి, మినరల్ వాటర్ అక్కడ ఏర్పాటు చేస్తారు. ఓకేనండి? సో ట్యాప్ సిస్టమ్ ఏర్పాటు చేస్తారు. పక్కనే డస్ట్ బిన్ కూడా ఏర్పాటు చేస్తారు. మీరు తెచ్చుకున్నటువంటి వేస్ట్ అయితే మీదున్నా సరే ఆ డస్ట్ బిన్ బెన్స్ స్వచ్ఛ భారత్ మన బోట్ను మనమే పరిశుభ్రపరచుకుంటాం. లేకపోతే మోదీ గారు వచ్చేస్తారు. ఓకేనా? అండి డెప్త్ వచ్చేసరికి 50 feet, 100 feet, 200 feet, 300 feet. అంటే మనం వెళ్లే కొద్ది డెప్త్ పెరుగుతూ ఉంటుందని డిస్టెన్స్ చాలా తగ్గిపోతూ వెళ్తూ ఉంటుంది. అందు గురించి మనం వెళ్లే కొద్ది లోతు ఎక్కువగా ఉంటుంది. అందరూ కేర్ఫుల్ గా ఉండొచ్చు. సో నేను చెప్పినట్టు సింగిల్ గా ఒంటరిగా రావటం కంటే, లెఫ్ట్ లోకి వెళ్తాడు, ఫ్రంట్ కి వెళ్ళిపోవడం కానీ, బ్యాక్ సైడ్ రావడం ఎవరు చేయదు ప్లీజ్. అలాగే మనకి వెళ్ళేటప్పుడు 30 kilometers అండి, వచ్చేటప్పుడు 30 kilometers. టోటల్ గా 60 kilometers యొక్క అఖండ గౌతమి గోదావరి నది మీద మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగడం జరుగుతుందని. సార్ రిటర్న్ కి రీచ్ చేసరికి ఈవినింగ్ 4 o'clock 4:30 వచ్చేసరికి వస్తారు. అంటే సాయంత్రం 4-4:30 వచ్చేసరికి సార్ ఈ టూరిస్ట్ లో 1 stop మాత్రం ఉంటుంది. ఆ 1 stop 1.5 hour టైం దాటాక 1 stop వస్తుంది. ఆ 1 stop 1.5 hour టైం దాటాక అతి పురాతనమైనటువంటి, అతి ప్రాచీనమైనటువంటి సకల దేవతలు, మునీశ్వరులు, సాధువులు సంచరించే ప్రాంతం శివాలయం టెంపుల్ ఉంటుంది. శివాలయం టెంపుల్ దగ్గర మనకు హాఫ్ అన్ అవర్ టైం కేటాయిస్తారు. సో హాఫ్ అన్ అవర్ టైం పరమశివుడి దర్శనం అయిపోయిన తర్వాత బోట్ లోకి వస్తే మన బోట్ లోనే పైన గాలికి బ్యాక్ సైడ్ గా ప్యూర్ వెజిటేరియన్స్ ఆల్ ఐటమ్స్ తోని రుచికరమైనటువంటి భోజనాలు మన బోట్ లోనే అరేంజ్ చేశారు. ఓకేనా? వేడివేడిగా లంచ్ బాక్సెస్ కింద హాల్లో ఉన్న రెడీగా. సో గాలికి భోజనం ఫినిష్ చేసుకున్న తర్వాత రిలాక్స్ గా పైన కూర్చుంటే లాస్ట్ లో మనకి పాపకొండలు వస్తాయి. అదేంటి బాబు బోట్ ఎక్కాం కదా, ఇవేమి పాపకొండలు కదా అని మీరు అందరూ అనుకోవచ్చు. ఇవేమి పాపకొండలు కాదు, ఇవన్నీ కూడా ఉచిత కొండలు. ఓకేనా? పాపకొండ మనకి లాస్ట్ లో వస్తాయి. వాటి గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో చిన్న పిల్లలతో డాన్స్ చేయించాడు, కపుల్స్ ని పిలిచాడు, అండ్ మేము కూడా డాన్స్ చేసాం లాస్ట్ కి. బట్ అవన్నీ ఎందుకులేండి. ఉండండి, మళ్ళీ పాపకొండలు రండి, ఓకేనా? మేడం గారు భుజం ఇచ్చేయండి, మేడం గారు భుజం ఇచ్చేయండి. ఈ చేతను అరుంధతి నక్షత్రం చూపించండి, చేయి చెప్పండి. ఆయుషేంద్రియే అరుంధతి హే. వెళ్ళిపోయింది. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. మెడను కట్టి పొట్టు పెట్టినా, తల మీద చెయ్యి వేసి హద్దు పెట్టినా, రాములు రక్షించారు. పైకి వచ్చి ఆశీర్వదించాలి సార్. రండి, పైకి వచ్చి దంపతులుగా వచ్చి ఆశీర్వదించండి. రాములు వారి ప్రపంచ ప్రాంతంలో అటు ఆకాశానికి భూమికి వస్తుంది. రాములు వారి ప్రపంచ ప్రాంతంలో అటు ఆకాశానికి భూమికి. బాబా వాళ్ళందరూ అప్పుడు రాలేదు, ఇప్పుడు వాళ్ళందరూ సమక్షంలో జరుగుతున్నందుకు వెరీ లవ్ మ్యారేజ్ మాటలు రావట్లేదు మేడం గారికి, ఎందుకంటే లవ్ మ్యారేజ్ అంటే వాళ్ళది. సో అలాగే పెళ్లి సందర్భం సుందర సీతారామ చంద్రశేఖర్ గారి ప్రాంతంలో ఆ అదృష్టం అందరికీ రాశారు. ఇట్లాంటివి జరగడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. విలేజ్ తుమ్మిలేరు అని విలేజ్. ఆ విలేజ్ లో 150 కుటుంబాల దాకా జీవనం కొనసాగిస్తూ ఉంటారు. ఆ విలేజ్ లో చీకట్లో బ్రతుకుతున్నానని చెప్పేసి ఆంధ్ర తెలంగాణ డివైడ్ అవ్వకముందే భద్రాచలం చదువుకొని ఇంకా అవకాశాలు లేక, అంటే ఆర్థిక పరిస్థితులు ఎదురై పనులు లేక, బస్సులు దొరక అవస్థల పాలైపోయి అడవిలోనే ఉండిపోవాల్సి వచ్చింది. అలాగే నాగానే జూనియర్స్ అని పిల్లలు చదువుకుంటారు. మై నేమ్ ఈస్ బాలు అండ్ బీకామ్ కంప్యూటర్ డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది సార్. చదువు అయిపోయి ఇలాగే ఉండిపోవాల్సి వచ్చింది. నాగానే జూనియర్స్ అండి పిల్లలు చదువుకుంటున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. పేరంటాలపల్లి విలేజ్. ఈ పేరంటాలపల్లి విలేజ్ లోని అతి పురాతనమైనటువంటి, అతి ప్రాచీనమైనటువంటి ఒక శివాలయం టెంపుల్ నిర్మించబడింది. ఈ శివాలయం టెంపుల్ పూర్వకాలంలోని శ్రీ బాలానంద స్వామీజీ అనే ఒక సాధువు అక్కడ టెంపుల్ ని, అక్కడ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ఆయన మరణించిపోయే ముందు ఈ పరమశివుని దర్శించుకోవడానికి రాబోయే కాలంలో కోట్లాది మంది జనం తరలి వస్తారని చెప్పేసి ఆ రోజుల్లోనే, ఆ కాలంలోనే ఆ టెంపుల్ కు కొన్ని నియమాలు, నిబంధనలు, కట్టుబాట్లు పెట్టి ఆయన మరణించడం జరిగింది. ఆ టెంపుల్ యొక్క నియమాలు, నిబంధనలు, కట్టుబాట్లు మా యొక్క సాయి బాలాజీ బోర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తప్పనిసరిగా పాటిస్తూ ఆ టెంపుల్కి వెళ్ళాలి. ఆ టెంపుల్ యొక్క నియమాలు, నిబంధనలు, కట్టుబాట్లు ఏంటంటే టెంపుల్ ఫ్రంట్ సైడ్ కొండపై నుంచి 360 ఎదురు చల్లని వాటర్ ఫాల్స్ వస్తూ ఉంటాయండి. ఈ వాటర్ ఫాల్స్ లోని మీ పాదరక్షలు విడిచి, మీ పాదాలు శుభ్రం చేసుకుని, ముఖం, చేతులు, కాళ్ళు కడుక్కొని టెంపుల్కి వెళ్ళాలి. టెంపుల్కి వెళ్ళగానే గంట ఉంటుంది. చూడండి సార్, హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి టెంపుల్కి వెళ్ళగానే, జనరల్ గా గుళ్ళోకి వెళ్ళగానే గంటను 3 సార్లు భ్రోగించి లోపలికి వెళ్ళిస్తూ ఉంటారండి ప్రతి టెంపుల్లోను. బట్ ఈ టెంపుల్లోను గంటను ఒక్కసారి మాత్రం భృగించేసి, ఎందుకు ఒకసారి మాత్రం భృగించి చెప్పారంటే, ఆ బాలానంద స్వామి సాధువు, అయ్యా ఏ కులమైనా వెళ్ళి రావచ్చు, అయ్యా ఏ మతమైనా వెళ్ళి రావచ్చు, కుల మత భేద తేడా అంటూ లేకుండా అందరూ ఒక్కటే, అందరూ సమానమనే సిద్ధాంతంతో భగవంతుడి దృష్టిలో అందరూ ఒక్కటేనయ్యా అని అప్పట్లో ఆ మాట చెప్పారు. వస్తే ఇక్కడి నుంచి మళ్ళీ మన విహారయాత్ర, మీరు మార్నింగ్ నుంచి మీరు ఎప్పుడని ఆశగా ఎదురు చూస్తున్నటువంటి అండ్ యో పాయింట్ పాపీ హిల్స్ అండ్ పాపిగూడలు అందా. సో అన్న చెప్పినట్టు ఇదే వాటర్ ఫాల్స్ ఎవ్రీడే వస్తాయి అనమాట. ఇది 365 years ఉంటుంది. సో ఇందులో కాలు కడుక్కొని లోపలికి వెళ్ళిపోదాం. ఫోన్స్ నాట్ అలౌడ్ గైస్. సో బాయ్ బాయ్. గైస్, ఈ గుడిని నమ్ముకొని ఈ గుడికి వచ్చే ప్రజలు ఏదో ఒకటి కొంటారు కదా అని చెప్పి ఇక్కడ తేనె బాటిల్స్ అండ్ బ్యాంబూతో తయారు చేసిన బాస్కెట్స్, ఫ్లవర్స్ అన్ని ఒక 6 కుటుంబాలు మాత్రమే అమ్ముకొని వాళ్ళ జీవనం సాగిస్తాయి. సో మీరు ఏదో ఒకటి కొంటే బాగుంటది. వాళ్ళు 20 రూపీస్ 30 రూపీస్ అడిగారు అంతే. లెమన్ సోడా తాగుతున్నా గైస్, లేకపోతే కళ్ళు తిరిగిపోయేలాగా ఉన్నాయి. దర్శనం అయిపోయింది. తిరిగి మళ్ళీ మన బోట్లోకి వెళ్ళిపోతే మనకు లంచ్ రెడీ అన్నట్టు. చూసారా ఎంత అందంగా ఉన్నాయి బాస్కెట్స్.
ప్రశాంతంగా తినేసాం గైస్. తినేసి బోట్ చుట్టూ చూసారా ఎలా కూర్చుంపోయామో, కాలు బయట పెట్టేసి ప్రశాంతంగా గాలి, కిందంతా వాటర్. యాక్చువల్గా ఏమైందంటే పాపికొండలు అంటే ఏదో పెద్ద హైలైట్ చేసి అదో పెద్ద వింత అని కాదు, నార్మల్ కొండ. బట్ మనం ఊరికి ఏదైతే లాస్ట్ డెస్టినేషన్ ఉందో అది పాపికొండలు అన్నట్టు. అంతకు ముందు ఇంకా బోట్ ఇంకా అంతకు మించి ముందుకు వెళ్ళదు. అండ్ ముందుకు వెళ్ళినా సరే అదొక గోదావరి రివర్ రాజమండ్రి వచ్చేస్తుంది అంట. సో పాపికొండలు అదే లాస్ట్, మళ్ళీ యూటర్న్ తీసుకొని వచ్చేస్తున్నాం. అండ్ పాపికొండలు క్లోజ్ అంట అని ఎందుకు రాశానంటే తమ్నెయిల్లో, చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ సీఎం మీ అందరికీ తెలుసు. అతను ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఒకటి పోలవరం డ్యామ్ కంప్లీట్ చేయాలి, ఇంకొకటి ఆంధ్రప్రదేశ్కి అమరావతిని రాజధానిగా చేయాలి. ఆల్రెడీ పోలవరం డ్యామ్ 60% కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 40% ఇంకొక 16 monthsలో కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయినప్పుడు మనం మీ పాపికొండలకు ఆటోలో రాము కదా, బోట్లోనే వెళ్ళాలి. సో పాపికొండలు క్లోజ్ అయిపోయి వాటర్ లెవెల్ అంతా హైకి పెరిగిపోయి అన్ని ఊర్లే మునిగిపోతే ఇంకా బోటింగ్ క్యాన్సిల్ గైస్, పాపికొండలు ఉండదు. సో ఎవరు వెళ్ళాలన్నా ఇప్పుడు వెళ్ళిపోండి. అండ్ డే 2 స్టార్ట్ అయిపోయామన్నమాట. ఫస్ట్ టిఫిన్ చేసేద్దాం. అండ్ గుడికి లెఫ్ట్ సైడ్ లోనే మీకు టిఫిన్స్ అన్ని లైన్గా ఉంటాయి. ఇది నిన్న మనం బోటింగ్ నేమ్స్ రాపించాం చూసారా, ఆ ప్లేస్ ఇదే. ఇక్కడ నేమ్స్ రాపించుకోవచ్చు. అండ్ పక్కనే హోటల్స్ ఉన్నాయి. కొబ్బరికాయ చూపించండి గుడికి. మరి బెస్ట్ ఫ్రెండ్స్ తో కలిసి ఇలాంటి టెంపుల్ ట్రిప్ వేసి అది కూడా శారీస్ కట్టుకుంటే ఆ ఎక్స్పీరియన్స్, ఆ ఫీల్ అన్వర్ణించలేనిది గైస్. సో ఫోన్స్ నాట్ అలౌడ్ అనమాట. ఫోన్ అక్కడ ఫోన్స్ కెమెరాస్ అన్ని 5 రూపీస్కి అక్కడ సబ్మిట్ చేయాలి. చేసి పైకి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఫోన్ తీసుకొని మళ్ళీ అప్పుడు బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. బై గాయ్స్. గాయ్స్ దర్శనం అయిపోయింది. సో ఫ్రెండ్స్ తో ఏదో ఒకటి గుర్తుకుండాలి కదా అని చెప్పి ఇక్కడ ఫోటో కూడా దించారనమాట. దించేసి ఆన్ స్పాట్ నాకు ఇచ్చేసారు. 110 రూపీస్ పడింది ఈచ్ ఫోటో. అండ్ కిందకెళ్ళి మళ్ళీ ఫోన్స్ తెచ్చేసుకున్నాం అనమాట. మా ముగ్గురు ఇంట్లో ఉండడానికి 3 కాపీలు తీసుకున్నాం గాయస్. ఒకటి 110 అండ్ రిటర్న్ వచ్చేసి మా బుజ్జి ఆవుకి ఫుడ్ పెడుతున్నాం. అసలు ఇంటికి తీసుకెళ్ళిపోవాలనిపిస్తుంది ఆవుని. చూడండి అబ్బా, సాక్షాత్ దేవుళ్ళే. ఎప్పుడైనా గైస్ ఆవుని ఎక్కడ తన్నడం కానీ అలా చేయకూడదు. ఎందుకంటే ఆవు తల్ల నుంచి తోక దాకా ప్రతిదీ భగవంతుడితో సమానం, గుర్తుపెట్టుకోండి. అండ్ వచ్చేటప్పుడు ఇంక ఇక్కడ రాముల వారి ఫోటోలు, చేతికి తాడులు అన్ని కొనేసాం అనమాట. ఇక్కడ ఆంటీ వాళ్ళు అంటున్నారు, ఏంటమ్మా హైదరాబాద్ నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి బేరాలు ఎలాగాడేస్తున్నారు అని అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు 20 రూపీస్ కూడా 80 అంటారు గైస్. మీరు మోసపోతారు ఈజీగా. సో మనం బేరం ఆడాలి గట్టిగా. వాళ్ళు ఏమనుకున్న పిచ్చి లైట్. ఇంకా గాజులు కూడా కొనుక్కొని వెళ్ళిపోతున్నాం. కంప్లీటెడ్. ఇదేమో కూలింగ్ వాటర్. జలప్రసాదం, కూలింగ్ వాటర్ కాదు. 100 రూపీస్ బాల్కనీ టికెట్ కొనుక్కొని ఏసీలో వెళ్ళి కూర్చున్నాం. మళ్ళీ అక్క బాగుంది. మళ్ళీ 3Dలో చూసాం కల్కి మూవీ. ఫుల్ వర్షం మాత్రం. అంతా సర్దుకొని టెంపుల్లో దర్శనం చేసుకొని ఇన్ని షాపింగ్, రాముడి ఫోటోలు అన్ని షాపింగ్ చేసుకున్నాక ఇప్పుడు వచ్చాం ఇంటికి. కాలం పోతే ఎట్లుంటుంది, చిన్న షాపింగ్ కాదు. అండ్ కృష్ణుడి గుడికి ఎదురుగే ఉంది కానీ గుడికి వెళ్ళలే, క్లోజ్ ఉందన్నమాట. నిన్న వెళ్ళి చాలా మంచి పని చేసామన్నమాట. సాటర్డే బోటింగ్కి వెళ్ళాం కాబట్టి ఈరోజు బోటింగ్ క్లోజ్. అంకుల్ నిన్ననే అన్నాడు రేపు వర్షం పడితే చెప్పలేమో అని. సో ఈరోజు బోటింగ్ క్లోజ్. మన లక్క నిన్న ఓకే సారీ రా. పొద్దున్న హెయిర్ లీవ్ చేసి చిరాకు వచ్చింది. ఇప్పుడు బాగున్నా. నవ్ నైస్. పర్ణశాల వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి దెన్ విల్ కంటిన్యూ బ్లాగ్. బై గైస్. సో సేమ్ మా ఆటో అంకుల్ ఇక్కడికి తీసుకొచ్చారనమాట హోటల్కి. ఫుడ్ చాలా చాలా బాగుంది గైస్. మీల్స్ 110 రూపీస్ ప్లేట్. అండ్ ఏమైందంటే గైస్ మనకు సర్వ్ చేసే అంకుల్ ఉంటాడు కదా. సో అంకుల్ అసలు ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే అలాంటి మంచి పనులు చిన్న చిన్నవి తెలిసి చేసినా తెలియక చేసినా వాటి పుణ్యం ఏదో ఒక రూపంలో మనకు వెనక్కి వచ్చేస్తుంది గైస్. అంటే నేను యాక్చువల్గా అడిగా అంకుల్ సెకండ్ టైం అన్నం పెడతారా అంటే ఎక్స్ట్రా రైస్ 90 రూపీస్ పడుతుంది బుజ్జి అని అన్నారు. కానీ మెల్లగా మేనేజర్కి తెలియకుండా మా ముగ్గురికి వైట్ రైస్ మళ్ళీ వేసారనమాట. మంచిది. అదేంటంటే అంకుల్ అంటే వాళ్ళేం టిప్ ఎలా అయినా ఎక్స్పెక్ట్ చేస్తారు అనుకోండి, మనం ఇవ్వాలి మంచి మనసు చూసి. బట్ చాలా మంచిగా అనిపించింది. గ్రేట్ గెస్చర్స్ అనమాట. అలాంటి బుద్ధి అందరికి ఉండదు. అంటే అలా ఎంతమందికి రోజు అన్నం పెడుతున్నారో తను ఎవరికి తెలియకుండా, అదంతా పుణ్యమే గైస్.
కుంకుమ పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం గైస్. గుడిలో అది పోయింది, అందుకే ఆ హోటల్లో ఆంటీని అడిగి పెట్టుకున్నాను. చూడే కుంకుమ పైన కలర్ చూడు, కింద కలర్ చూడే, చూడు ఎంత బాగుంది. స్నేహ కావాలొద్దా, కుంకుమ కావాలొద్దా? చూడండి, ఫోన్ ఫోన్ ఫోన్, ఆల్వేస్ ఆన్ ఫోన్ గట్టిగా. ఇక ఏమైతే ఫోటో 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 కాదు, ఫోటో ఫోటో ఫోటో. ఇక ఇక్కడ ఫోన్ ఉంది, ఫోన్ ఇక్కడే ఉంటుంది. అయ్యా చాలా వెళ్ళే ముందు సీతమ్మ వారి నార చీరలు అని ఒకటి ఉంది. అంటే లైక్ సీతమ్మ పీరియడ్ టైంలో ఉన్నప్పుడు ఆ 5 days ఏది ముట్టుకోకుండా పూజలు చేయకుండా గుడికి వెళ్ళే వాళ్ళు కాదు కదా. సో ఆ టైంలో ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడే చీరలు ఉతికి ఆరేసుకొని అక్కడే ఉండేవాళ్ళంట. ఆగే అది చూడండి, అది గెలుకడు అంటారు దాన్ని, గెలుకుతుంది. ఇంత ఇంట్రెస్టింగ్ గా చెప్తున్నా, చెడగొడతారు వ్లాగ్ అంతా. గోల. అయితే సీతమ్మ వారు 5 days ఎవ్రీ మంత్ ముట్టుకోకుండా ఉన్న టైంలో ఆ నార చీరలు దగ్గరికి వచ్చి అక్కడే ఉండేవాళ్ళంట. అక్కడే చీరలు కూడా ఆరేసేవారంట. ఆ చీర అచ్చులు కూడా మేము ఇంకా చూసామన్నమాట. కాకపోతే మీకు చూపిద్దామంటే ఫోన్ ఎలో లేదన్నట్టు అక్కడ. అండ్ ఇప్పుడు పర్ణశాలకు వచ్చేసి ఇప్ప పువ్వు ప్రసాదం అంట గైస్ ఇది. అప్పుడు రాముడు సీత ఇదే తినేవాళ్ళంట. ఇదే ఆ పర్ణశాల. రావణుడు సీతను ఎత్తుకెళ్ళిపోయిన ప్లేస్ అవన్నీ ఉన్నాయన్నమాట లోపల. బట్ చూపిలేము, ఫోన్ ఎలా లేదు. గుడి ముందే గోదావరిలో బోటింగ్ ఉంది గైస్, 60 per person. గోదావరిలో బోట్లో కూర్చున్నాం. 5 వస్తే కానీ బోట్ తీయనన్నారు. ఆల్రెడీ తెలుగులోనే మంచిగా చెప్పాడు, ముందు పెద్ద బోట్ ఉంది, మీ 3 వచ్చి వెనకాల కూర్చోండి అని. నేను పట్టుకొని అలా ఉండిపోయాడు, చచ్చిపోయాడంటే. మీ 3 వచ్చి కూర్చోండి, బోట్ స్టార్ట్ చేసేద్దాం. ఆల్రెడీ 12 మంది ఉన్నారు, వాళ్ళు తెలుగులోనే చెప్పారు. మేము వేరే వాళ్ళతో రాము, మాకు సపరేట్ బోట్ ఇవ్వండి అంటే సపరేట్ బోట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ బోట్ తీయండి అంకుల్ అంటే 3కి బోట్ తీయరు అని అన్నాడు. ఇప్పుడు 5 వచ్చే వరకు కూర్చోవాలి. రాముడు హెల్ప్ చేస్తే బాగుంటుంది వచ్చి. గైస్ అలా రాముల వారు వస్తే బాగున్నాను అన్నానో లేదో, సీతారాములు లవకుశతో వచ్చినట్టు ఒక 2 పిల్లల్ని పట్టుకొని ఒక వైఫ్ హస్బెండ్ వచ్చారనమాట. ఫైనల్ గా బోట్ స్టార్ట్ అవుతుంది. దేవుడి మీద నమ్మకం పెట్టుకోవాలి గైస్, అందుకే. గైస్ ఫస్ట్ టైం నత్తను చూస్తున్నా, స్నేల్. సో డే 2 కూడా సక్సెస్ఫుల్ గా పర్ణశాల అయిపోయింది, బోటింగ్ అయిపోయింది, టెంపుల్ అయిపోయింది. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి 2 రోజుల నుంచి ఊరికి చెప్తున్నాను కదా, మా ఇంటి ముందు కృష్ణుడి గుడి ఉంది, వెళ్ళలేదు అని. సో ఆ కృష్ణుడి గుడికి కూడా వచ్చాం గైస్. పంచముఖ హనుమంతుడు. ఎంతైనా టెంపుల్ ఎంత ప్రశాంతంగా ఉందో అబ్బా. పొద్దున్నుంచి వర్షం పడి మేము చీరల్లో కూడా చిరాకు పడిపోయాము. ఇంకా లాస్ట్కి అన్ని ఫొటోస్ క్లిక్ చేశాక ఇప్పుడు ఆగింది గైస్. ఈవినింగ్ 7 o'clock ఆగింది వర్షం. ఇప్పుడు వస్తుంది కొంచెం గాలి ఏదో. ఇంకా గుడి అయిపోయింది గైస్. ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవాలి. డే 2 కూడా ఎండ్ వచ్చేసింది అనమాట. పర్ణశాల అయిపోయింది. ఇప్పుడు పర్ణశాల నుంచి వచ్చి మా ఇంటి సత్రం ఎదురుగా శ్రీకృష్ణుడి దేవస్థానం ఉంది చూసారు కదా, అక్కడికి వెళ్ళి శ్రీకృష్ణుడిని మొక్కుకొని ఇప్పుడు ఇంటికి వచ్చాం. 9:30కి మళ్ళీ సేమ్ మునుగురు ఎక్స్ప్రెస్ ఉందన్నమాట సికింద్రాబాద్కి. ఇప్పుడు స్టేషన్కి వెళ్ళాలి. సో 5 rupees ఇచ్చి బాటిల్ నింపేసుకున్నాం వాటర్. స్టేషన్కి వెళ్ళే ముందు బిర్యానీ.
సో ఫైనల్గా ట్రైన్ వచ్చేసింది సికింద్రాబాద్కి. మళ్ళీ మొన్న వచ్చిన ట్రైన్కి వెళ్ళిపోతున్నాం. 10:45కి ఉంటుంది గైస్ ఈ ట్రైన్. అండ్ వరంగల్ కాజీపేట మీద నుంచి వెళ్తుంది. సో అక్కడి నుంచి కూడా రావాలనుకుంటే రావచ్చు. అండ్ ఎవరు భద్రాచలం వెళ్దాం అనుకున్నా నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. అండ్ నేను భద్రాచలం అంకుల్ తెలిసిన అంకుల్ది డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళాక తనకి డైరెక్ట్ కాల్ చేస్తే స్టేషన్ దిగిన తర్వాత అతన్నే మొత్తం చూసుకుంటారు, ఓకేనా? లేదంటే నేనైనా కాల్ చేసి చెప్తాను మీరు నాకు ఇన్ఫార్మ్ చేస్తే. సో బాయ్ గైస్, ఇంటికి వెళ్ళిపోతున్నాం. అండ్ ఇంటికి వచ్చేసాం గైస్. వచ్చేసిన తర్వాత ఇక వచ్చిన సామాన్లను మీకు చూపించాలి కదా ఏమేమి తెచ్చాను. ఇది రాముల వారి కళ్యాణం, రాముల వారి పట్టాభిషేకం అని చెప్పి ఫోటో ఫ్రేమ్స్ అమ్మారు. మా మమ్మీకి చాలా ఇష్టం దేవుడి ప్లేస్, చెట్లు. సో ఒక ఫ్రేమ్ తెచ్చుకున్నాం. లడ్డూస్ అండ్ చేతికి కట్టుకున్న తాళ్ళు తెచ్చేసాం. ఎందుకంటే మనం ఏ ప్రసాదం తెచ్చినా అందరికి పంచాలి. అండ్ గాజులు, ఇది కళ్యాణం అక్షింతలు అనమాట ఇవన్నీ. అండ్ నేను నార చీరలు వెళ్ళాను కదా గైస్, ఆ సీతమ్మ వారు అంటరాన్ని డేస్లో ఉన్నప్పుడు. సో అతను పసుపు కుంకుమ పెట్టుకోకుండా ఉండొద్దు కాబట్టి లక్ష్మణుడు ఏం చేశాడంట, ఒక పెద్ద కొండని బాణంతో వేస్తే ఆ కొండ 2 ముక్కలుగా చీల్చి ఒకటి పసుపు రాయి ఒకటి కుంకుమ రాయిగా పడింది, ఓకేనా? ఆ రాయి నుంచి వచ్చిన పసుపు కుంకుమే సీతమ్మ వారు పెట్టుకునేవాళ్ళు. ఆ రాళ్ళే నేను ఇంటికి తెచ్చుకున్నాను గైస్. అండ్ మా హనుమంతుడు ఉండాలి ఖచ్చితంగా ఇంటికి. ఆల్రెడీ 2 ఉన్నాయి, మళ్ళీ తెచ్చాను గైస్ ఇది. సో చూసారా ఇంటికి ఎంత బాగుందో. ముందు అది చూడకముందు ఏనుగు తల మీద ఉంటుంది కదా గైస్, తొండం మీద, అలా ఉంది అది. చాలా బాగుంది. ఒకవైపు హనుమంతుడు, ఒకవైపు రాముడు. అండ్ మా ఫోటో ఫ్రేమ్ కూడా తెచ్చేసుకున్నాం. సో ఇదన్నమాట భద్రాచలం ట్రిప్. అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ గైస్. వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా. బాయ్.